ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ మొట్టమొదటిసారి చూసినట్లయితే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఎంతగా లైక్ చేస్తే ఈ వీడియో శ్రీవారి భక్తులకి అంతగా చేరువవుతుంది. ఇక ఈరోజు మొట్టమొదటి అప్డేట్ ఏమిటి అంటే, మనందరికీ కూడా ఎలక్షన్ కోడ్ ఆంధ్రప్రదేశ్లో అమల్లోకి ఈ నెల 14వ తారీఖున రాబోతుంది. కాబట్టి ఎవరైనా కానీ స్వామివారిని ఎమ్మెల్యే, ఎంపీ, అలాగే ఎమ్మెల్సీ లెటర్ల ద్వారా రికమెండేషన్ లెటర్లు తీసుకొని, సిఫార్సు లేఖలు తీసుకొని రావాలి అని అనుకుంటున్నారో వారికైతే కుదరదండి. ఎవరికి కూడా రికమెండేషన్ లెటర్లు యాక్సెప్ట్ చెయ్యరు. ఇది లేటెస్ట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. కేవలము ఆయా ఎమ్మెల్యే అంటే డైరెక్ట్గా ఆ పదవిలో ఉన్నవారు మాత్రమే వారి కుటుంబ సభ్యులతో వచ్చి బ్రేక్ దర్శనం అనేది చూడగలరు. అంతేగాని సామాన్య భక్తులు ఎవరైనా కానీ వారి యొక్క సిఫార్సు లేఖలు, రికమెండేషన్ లెటర్లు అనేది ఈ నెల 14వ తారీఖు నుంచి అయితే మీకు తిరుమల కొండపైన తీసుకోరండి. దానికి సంబంధించిన అప్డేట్ నేను చదివి వినిపిస్తాను చూడండి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజు నుండి సిఫార్సు లేఖలు స్వీకరణ రద్దు చేస్తూ సోమవారము అంటే నిన్న 11వ తారీఖున టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ప్రోటోకాల్ పరిధిలోనే వ్యక్తులు స్వయంగా విచ్చేస్తే బ్రేక్ దర్శనం కల్పిస్తారు. 14న నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం. దీంతో 14వ తేదీ నుంచి నిలిచిపోతున్న సిఫార్సు లేఖలు స్వీకరణ. చూశారు కదా, అంటే 14వ తారీఖు నుంచి ఎవ్వరూ కూడా రికమెండేషన్ లెటర్లు తీసుకొని వస్తే యాక్సెప్ట్ చేయరండి. కేవలము ఆ ఎమ్మెల్యే, ఎంపీ, అలాగే ఎమ్మెల్సీలు ఎవరైనా డైరెక్ట్గా వస్తేనే యాక్సెప్ట్ చేస్తారు. దీనికి సంబంధించి నిన్న సోమవారం మనకు టీటీడీ వారు ప్రెస్ రిలీజ్ ద్వారా అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో దయచేసి మీరు ఈ విషయం తెలుసుకొని మీకోసమే కాదు మిగతా భక్తులందరికీ తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయండి. మీరు ఎంతగా లైక్ చేస్తే ఈ వీడియో భక్తులందరికీ అంతగా రీచ్ అవుతుందన్నమాట. సో ఇది ఫస్ట్ అప్డేట్. ఇక ఈరోజు భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తారండి. అప్పుడు మీకు చాలా ప్రశ్నలకి మీకు కూడా సమాధానాలు దొరుకుతాయి. ఒకరు కొండ పుష్వి గారు అడిగారు, కొండపైన ప్రైవేట్ రూమ్స్ ఉంటాయా మేడం మే మంత్లో అని అన్నారు. కొండపైన ప్రైవేట్ రూమ్స్ అనేవి ఎప్పుడు కూడా ఉండవండి. కేవలము టీటీడీ వారి రూమ్స్ మాత్రమే ఉంటాయి. లేదా మీరు లాకర్ ఫెసిలిటీస్ ఉపయోగించుకొని స్వామివారిని దర్శనం చేసుకోగలరు. అలాగే కుమార్ గారు అడిగారు, జూన్ మంత్కి సీనియర్స్ దర్శనం టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు మేడం అని అడిగారు. జూన్ మంత్ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ అనేది మీకు ఈ నెల మార్చ్ 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి విడుదలయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఇది కాకుండా మీకు ఇంకొక డేట్ ఏమైనా టీటీడీ వాళ్ళు అఫీషియల్గా ప్రెస్ రిలీజ్ చేసి నేను తప్పకుండా మీకు చెప్పడం జరుగుతుంది. ఇదైతే టెంటేటివ్ ఉండొచ్చు. మార్పు ఉంటే ఖచ్చితంగా అప్డేట్ రాగానే నేను మీ అందరికీ పోస్ట్ చేయడం జరుగుతుంది. వెయిట్ ఫర్ ద అప్డేట్ అని మీకు నేను సమాధానం చెప్తున్నాను అనమాట. వెయిట్ ఫర్ అఫీషియల్ అప్డేట్. అలాగే మరొక ప్రశ్న చదువుతానండి. కుమార్ గారు అడిగారు, అక్కగారు నమస్కారం, తిరుమలలో అఖండ నామ సంకీర్తన చేయాలని ఉంది. దానికి ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి, పూర్తి వివరాలు చెప్పండి. ఓం నమో వెంకటేశాయ అని. కాల్ సెంటర్కి ఫోన్ చేయండి. అఖండ నామం సంకీర్తన మీరు చేయాలనుకుంటున్నారు కానీ కాల్ సెంటర్కి కాల్ చేయండి. చేస్తే వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే యూజర్ గారు అడిగారు, హాయ్ మేడం, మార్చ్ 17న బ్రేక్ దర్శనంకి అలౌ చేస్తారా లెటర్తో? నో, చెయ్యరండి. నేను ఇప్పుడే మీ అందరికీ చెప్పడం జరిగింది. ఈ నెల 14వ తారీఖు నుంచి ఎలక్షన్ కోడ్ రన్ అవుతుంది కాబట్టి చెయ్యరు. అలాగే యూజర్ గారు అడిగారు, మేడం ఎస్ఎస్డి టోకెన్స్ ఎవరికి వారికే ఇస్తారా, లేక మా పేరెంట్స్ వాళ్ళ ఐడి కార్డ్స్ తీసుకెళ్తే నాకు ఇస్తారా? నో, ఇవ్వరు. ఎవరికి వాళ్ళే రావాలి. సర్వదర్శనం టోకెన్లు తీసుకోవాలంటే వేరే వాళ్ళ టోకెన్లు మీరు తీసుకోలేరు. అలాగే తులసి గారు అడిగారు, మేడం ఇన్ 3 days హౌ మెనీ టైమ్స్ వీ కెన్ హ్యావ్ లార్డ్ దర్శన్, సేవ అండ్ బ్రేక్ దర్శనం, ప్లీజ్ ఇన్ఫార్మ్. ఎప్పుడైనా కూడానండి సేవ చేసుకున్న, దర్శనం టికెట్ తీసుకుని ఇవన్నీ దేనికి దానికి సపరేట్. ఒకవేళ మీరు 300 రూపాయలు బుక్ చేసుకొని మీరు సేవ కూడా బుక్ చేసుకోవచ్చు సపరేట్. కాబట్టి మీరు సపరేట్గా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేసుకోవచ్చు. నో ప్రాబ్లం, సపరేట్గా చేసుకోవచ్చు. చాలామందికి తెలీదు ఈ విషయం, మీ ద్వారా తెలుస్తుంది. సపరేట్గా చేసుకోండి. అంటే సపోజ్ మీరు 300 రూపాయల టికెట్ బుక్ చేసుకున్నారు, తిరుపతి వచ్చారు, దర్శనం చేసుకున్నారు, కొండపైకి వెళ్ళి ఎలక్ట్రానిక్ లక్కీ సేవల ద్వారా మీరు ఎలక్ట్రానిక్ ఆర్జిత సేవల్లో భాగంగా పార్టిసిపేట్ కూడా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. అలాగే కవిత గారు అడిగారు, మేడం శ్రీవారి దివ్య హోమం
టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? శ్రీవారి దివ్యానుగ్రహం హోమమా? నో అప్డేట్ అండి, ప్రస్తుతానికైతే అప్డేట్ ఏమీ లేదు. అప్డేట్ రాగానే నేను మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ ప్రస్తుతానికి లేటెస్ట్ అప్డేట్స్ అండి. అలాగే మీ అందరికి నేను మరలా చెప్తున్నాను, మరొక 4 రోజుల్లో మీ అందరికీ జూన్ నెలకు సంబంధించి దర్శన్ టికెట్లు, అన్ని రకాల దర్శన్ టికెట్లు, అంగ ప్రదర్శన కావచ్చు, సీనియర్ సిటిజన్ కావచ్చు, ఏదైనా కూడా రూములు కావచ్చు, అన్నీ కూడా వెంటనే నోటిఫికేషన్ మీకు టీటీడీ వారు ప్రెస్ రిలీజ్ ఇవ్వగానే నేను మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్ అండి. మరికొన్ని అప్డేట్స్ మరలా మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.